తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది ఛానల్ను చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. మీరు వారానికి 3 వీడియోల మీద హైప్ బటన్ నొక్కొచ్చు. హైప్ బటన్ నొక్కటం ద్వారా వీడియోలు పైన యూట్యూబ్లో పైన కనపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళితే 29/3/2026 సుప్రీంకోర్టులో కదా పార్లమెంటులో వ్యాలిడేషన్ చట్టం పాస్ అయి చట్టరూపం దాల్చిన తర్వాత నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ NCCPA, రిటైర్డ్ IPS ఆఫీసర్స్ అసోసియేషన్, అలాగే S30 పెన్షన్ అసోసియేషన్ విడివిడిగా పెన్షన్ చట్ట సవరణ చేయటాన్ని, దాన్ని ఆర్థిక బిల్లులో భాగంగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ 3 పిటిషన్లను కలిపి విచారిస్తాము అని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే NCCPA వాళ్ళ ద్వారా రిప్లైకి రిజైండర్ అలాంటి ప్రాసెస్ జరగకపోవటం మూలంగా వాయిదా పడుతూ వచ్చింది. నవంబర్ నుంచి ఇప్పటిదాకా. నిన్న ఈ కేసు విచారణకు వచ్చింది. పొద్దున పూట విచారణకు వచ్చినప్పుడు మధ్యాహ్నం విచారిస్తామని చెప్పారు. మధ్యాహ్నం వచ్చినప్పుడు అటార్నీ జనరల్ ఎవరైతే గవర్నమెంట్ తరఫున వాదించటానికి రావాల్సిన అటార్నీ జనరల్ హాజరు కాకపోవడంతో ఈ కేసును వాయిదాకి సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి సిద్ధపడ్డారు. అప్పుడు NCCPA తరఫున వాదిస్తున్న కౌన్సిల్ వికాస్ సింగ్ గారు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తూ, దీంట్లో ఎక్కువ మంది పెన్షనర్లు 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు. ఈ కేసు తొందరగా వినకుండా వాయిదాలు వేస్తూ పోతే కేసు హీరయ్యే లోపల చాలామంది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కేసును తొందరగా విచారించండి, అడ్జర్న్మెంట్లు కూడా తొందర డేట్లు ఇవ్వండి అని చెప్పి గౌరవ న్యాయమూర్తిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి న్యాయమూర్తి అంగీకరిస్తూ 17/3/2026కి ఈ కేసుని వాయిదా వేశారు. ఇప్పుడు అన్ని S30 వాళ్ళ నుంచి, ఫోరం ఆఫ్ రిటైర్డ్ IPS ఆఫీసర్ల అసోసియేషన్ నుంచి, NCCPA నుంచి కూడా ఈ కేసులో రిప్లైలు, రిజైండర్లు పడిపోవటం మూలంగా ఇంకా ఆర్గ్యుమెంట్లు బిగిన్ అవుతాయని ఆశించవచ్చు మనం. లేదా సుప్రీంకోర్టు మీ వాదనల్ని ఇన్ రైటింగ్ గౌరవ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయమని అడగొచ్చు. నెక్స్ట్ 17వ తారీఖున ఏమవుతుంది? ప్రభుత్వం వాయిదాలు సాధ్యమైనంత వాయిదా వేయటానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర కేసులలో ఉన్న అనుభవాల దృష్ట్యా చూద్దాం గౌరవ సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సందర్భంలోనే ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషను, తర్వాత కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషను, CCCCGPA వీళ్ళ ఆధ్వర్యంలో బెంగళూరులో 8/3/2026 ఒక కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్లో ప్రధానమైన అంశాలు వీళ్ళు డిస్కస్ చేసిందంటే 8వ వేతన సంఘం ఎక్కడా కూడా పెన్షన్ రివిజన్ అనే మాట వాడటం లేదు. 2, పెన్షన్ రివిజన్ అనే అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇంక్లూడ్ చేయలేదు. మన జనరల్గా పే కమిషన్లు, గతంలో ఉన్న పే కమిషన్లు ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి దానికి మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్లు కూడా ఇవ్వకుండా కేవలం వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మన సమాధానాలు తీసుకునే లెవెల్లో 18 ప్రశ్నలు ముందు క్వశ్చనీర్ ఇచ్చారు. అందులో కూడా ఎక్కడ పెన్షన్ రివిజన్ అన్న మాట లేదు. అలాగే ఇప్పుడు మెమరాండమ్స్ సబ్మిట్ చేసే అంశాలు 9 విభాగాలుగా విభజించారు. ఈ 9వ విభాగంలో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనే కాలంలో కూడా ఎక్కడ DCRG, లీవ్ ఎన్కాష్మెంట్ అవి ఉన్నాయి తప్ప పెన్షన్ రివిజన్ అనే మాట లేదు. కాబట్టి ఈ అంశాన్ని గమనించాలి మనము. పెన్షన్ రివిజన్ అనే మాట లేకపోగా
బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ ఇష్యూ దాంట్లో ఇంక్లూడ్ కాలా. బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ ఇష్యూనే కాకుండా అటానమస్ అండ్ స్టాట్యుటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఎయిమ్స్ లాంటివి, వాటిలో అవన్నీ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థలు. ఈ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థల యొక్క పెన్షన్ రివిజన్ గురించి కూడా అందులో ఎక్కడా క్వశ్చనీర్లో లేదు. ఈ అంశాన్ని మనం గమనించాలి. పైగా వాళ్ళు అడిగిన ప్రశ్నలలో, 8వ వేతన సంఘం అడిగిన ప్రశ్నలలో పెన్షనర్లు పెరిగిపోతున్నారు, ఉద్యోగస్తులు తగ్గిపోతున్నారు, పెన్షన్ భారం ఎక్కువైపోయింది, పెన్షన్ భారం ఎక్కువ కావటం మూలంగా దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి, అవి సింక్రనైజ్ చేసుకోవటం ఎలా అనే ప్రశ్నావళి ఇంక్లూడ్ చేశారు. పైగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ ది పెన్షన్ అన్న పదం వాడాడు. అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ అన్న పదం ఎవరి గురించి వాడారు, ఎందుకు గురించి వాడారు అన్న దాని మీద క్లారిటీ లేదు. దాని మీద వేతన సంఘం కూడా, 8వ వేతన సంఘం కూడా అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ పెన్షన్ అన్న పదం గురించి క్వశ్చనీర్ తీసుకో. అన్ఫండెడ్ కాస్ట్ ఇట్లా ఉంది, దీన్ని ఏం చేయాలా అన్న పదాన్ని డైరెక్ట్గా ఆ అంశం మీద అభిప్రాయ సేకరణ చేయటం లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు పేమెంట్ ఆఫ్ పెన్షన్ అనే దాన్ని భారంగా పరిగణిస్తున్నాయి. పార్లమెంట్కి 110వ పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్స్లో 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి 5 ఏళ్లకి పెన్షన్ ఇచ్చే ప్రతిపాదన చేస్తే కూడా పెన్షనర్లు ఎక్కువ కాలం బతుకుతున్నారు అన్న పదాన్ని పార్లమెంటుకు ప్రభుత్వం సమర్పించింది. కాబట్టి ఈ స్వభావము నకారా కేసులో 17/12/1982లో ఇచ్చిన తీర్పు, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకం అని మనమందరం ఖచ్చితంగా భావించాలి. పైగా మెడపైన కత్తిని వేలాడదీసి మీకేం ప్రమాదం లేదు అని చెప్పటం చాలా డేంజరస్, ఇది గుర్తించాల మనం అని చెబుతూ కొన్ని తీర్మానాలు చేసింది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అటానమస్ బాడీస్ పెన్షన్ రివిజన్, బిఎస్ఎన్ఎల్ పెన్షన్ రివిజన్ అంశం, అలాగే పెన్షన్ రివిజన్ ఫర్ సివిలియన్ పెన్షనర్స్, సివిల్ అని వాళ్ళు సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ చెప్పారు, కానీ మొత్తం అందరూ పెన్షనర్లకి పెన్షన్ రివిజన్ అనే అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయాలని, అలాగే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో వ్యాలిడేషన్ యాక్టు ఇటువంటి వాటిని విత్డ్రా చేస్తూ మేము ఉపయోగించము అని పేర్కొన్న ప్రభుత్వం వ్యాలిడేషన్ యాక్ట్ని బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ కేసులో సిమ్లా కోర్టులో, S30 పెన్షన్ కేసులో ఢిల్లీ హైకోర్టులో, అసలు కోర్టులకి మీ పరిధి లేదు మమ్మల్ని క్వశ్చించడానికి అని క్వశ్చన్ చేయటం కూడా కరెక్ట్ కాదు అని కొన్ని తీర్మానాలు చేశారు. కాబట్టి ఇవి ప్రభుత్వం మీద ఒత్తిడిని క్రియేట్ చేస్తాయని మనం ఆశిద్దాం. దీంతోపాటు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకి 8వ వేతన సంఘానికి పెన్షనరీ బెనిఫిట్స్ అనే కాలంలో ఇఫెనీ అనే కాలం కింద మెమరాండం సబ్మిట్ చేయండి. మా బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అంశం అటు ప్రభుత్వ రంగ సంస్థలకు వేసిన వాళ్ళేమో ఇది పెన్షన్ కదా సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు, అలాగే 7వ వేతన సంఘం ఏమో మీరు పిఎస్యు కదా అని అన్నారు. వాళ్ళు రికమెండ్ చేయకుండా వీళ్ళు రికమెండ్ చేయకుండా పోతే రెంటికి జడ్డ రేవడిలాగా ఈ పెన్షనర్ల పరిస్థితి తయారైంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అంశం మీద రికమెండేషన్స్ ఇవ్వండి అని ఎంతమంది వీలైతే అంతమంది రిప్రజెంటేషన్స్ ఇవ్వటం మూలంగా 8th పే కమిషన్ మీద ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పని కార్యక్రమాన్ని మూమెంట్గా చేయమని అభ్యర్థి